హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిన్ను మను వ్లాగ్స్. మేము ఈరోజు గ్రోసరీస్ తీసుకోవడానికి మా ఇంటి దగ్గరలో ఉన్న నేషనల్ మార్ట్కి వచ్చాము. ఎంటర్ అవ్వగానే మిన్ను పాప కేక్ ప్యాకెట్ని అయితే చూసేసింది. కావాలి కావాలి అన్నది. నేను 1 ప్యాకెట్ని తీసుకొని ఇచ్చాను. పట్టుకొని ఆడుతుంది కానీ ఏం తినదు. నేను ఇంట్లోనే బ్లైండ్గా ఫిక్స్ అయ్యి వచ్చానమాట. ఏదైతే తీసుకోవాలి అనుకుంటున్నానో అది మాత్రమే తీసుకోవాలి, ఎక్స్ట్రా 1 ఐటెం కూడా తీసుకోవద్దని చెప్పేసి బిస్కెట్ ట్రాక్ సైడ్ వచ్చాము. బిస్కెట్స్లో చాలా వెరైటీస్ ఉన్నాయి. మేమైతే బిస్కెట్స్ ఎక్కువగా తినము, పాపకు కూడా అసలు పెట్టమన్నమాట, మైదా ఉంటుంది కదా అని చెప్పేసి. కాకపోతే నాకు చాలా ఇష్టమైన మస్కా చెస్కా కనిపించాయి, సో నేను 2 ప్యాకెట్స్ తీసుకున్నాను. నెక్స్ట్ సోప్స్ తీసుకున్నాము. సంతూర్ మైసూర్ శాండిల్ తీసుకున్నాను నేను. మేము ఇంట్లో ఎక్కువగా అవే వాడతామన్నమాట. మంత్కి సరిపడే అన్ని సోప్స్ నేను తీసేసుకున్నాను. నెక్స్ట్ నాకు చాలా అంటే చాలా ఇష్టమైన మిల్ మేకర్ తీసుకున్నాను. మిల్ మేకర్ కర్రీ తినేటప్పుడు నాకు ఎందుకు చికెన్ మటన్ తిన్న ఫీలింగ్ వస్తుంది. మీలో ఎవరికైనా అలా అనిపిస్తుందా? అనిపిస్తే కామెంట్ చేయండి. నేను ఒక పక్క షాపింగ్ చేస్తుంటే మా మిన్ను పాప అక్కడ వర్క్ చేసే వాళ్ళతో ఆ ట్రాలీ మీద కూర్చొని కొద్దిసేపు ఆడుకుంది. నెక్స్ట్ నేను ఆయిల్ ప్యాకెట్స్ అయితే తీసుకున్నాను. కాకపోతే ఆన్లైన్ ప్రైస్తో నేను కంపేర్ చేసుకుంటే నాకు కొంచెం ఇక్కడ ప్రైస్ ఎక్కువగానే అనిపించింది. అందుకనే నేను మళ్ళీ తర్వాత క్యాన్సిల్ చేశాను అది. నెక్స్ట్ నేను రాగి బాటిల్ చూశాను, చాలా బాగుంది, ప్రైస్ కూడా చాలా రీజనబుల్గా ఉంది. కాకపోతే అది లోపల క్లీన్ చేయడం కొంచెం కష్టమేమో, మెయింటెనెన్స్ కష్టం అని చెప్పేసి నేను తీసుకోలేదు. దీపం పెట్టడానికి దీపపు కుందులు కూడా చాలా బాగున్నాయి. అవి ప్రైస్ కూడా చాలా రీజనబుల్గా అనిపించింది. 300కే పెయిన్ అనమాట. క్వాలిటీ కూడా చాలా బాగుంది. స్టీల్ సామాన్లలో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి. చూస్తుంటే తీసుకోవాలనిపిస్తుంది. కాకపోతే మనం అవసరం లేని వద్దు, కావాల్సినవి మాత్రమే తీసుకోవాలని ఫిక్స్ అయ్యి వచ్చాం కాబట్టి నేను వాటిని ఏది కూడా టచ్ చేయలేదు. చిన్నపిల్లలు డిఫరెంట్ కలర్స్ ఉన్న కప్స్లో తాగడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. ఇక్కడ చాలా డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. నేను ఒక కప్ చూశాను, అది కుండ టైప్లో ఉందన్నమాట. సమ్మర్లో మజ్జిగ తాగడం కోసం అయితే ఇది చాలా బాగుంటుంది. గ్లాస్ ఐటమ్స్ కూడా చాలా బాగున్నాయి, చాలా తక్కువ ప్రైస్లో ఉన్నాయి. అలానే యూట్యూబ్లో కుకింగ్ వీడియోస్ చేసుకునే వాళ్ళకి ప్రజెంటేషన్ కోసం అని చెప్పి చిన్న చిన్న బౌల్స్, చిన్న చిన్న కడాయిలు, చిన్న చిన్న కప్స్ లాంటివి భలే క్యూట్గా ఉన్నాయి. దీంట్లో ప్రజెంటేషన్ చేస్తే చూడడానికి కూడా చాలా అందంగా కనిపిస్తుంది వీడియో. ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్గా ఉన్నాయి. ఇంకా మన లేడీస్ షాపింగ్ చేసుకోవడానికి స్టిక్కర్స్ అని, క్లిప్స్ అని, చిన్నపిల్లలకి రబ్బర్ బ్యాండ్స్, ఇయర్ రింగ్స్ అలాంటివి కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ. నెక్స్ట్ మా మిన్ను పాప టాయ్స్ని చూసింది. ఇంకా టాయ్స్ని చూస్తే వదిలిపెడుతుందా, అన్నీ కావాలి అన్నీ కావాలని చెప్పేసి అన్నీ తీసుకొని చూస్తుంది అనమాట. కొద్దిసేపు వాటితో ఆడుకుంది కూడా. ఇక్కడ సాఫ్ట్ టాయ్స్ కూడా చాలా బాగున్నాయి. ప్రైజెస్ అయితే 300 to 400 అలా ఉన్నాయన్నమాట. మనం బయట షాప్స్తో కంపేర్ చేసుకుంటే చాలా రీజనబుల్గా అనిపించింది. మెయిన్ క్వాలిటీ అయితే చాలా స్మూత్గా చాలా బాగుంది. అంతేకాకుండా ఇప్పుడు మనం ఎవరికైనా బర్త్డేస్కి పిల్లలకి గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే మాత్రం ఇది చాలా బెస్ట్ అని నేను చెప్తాను. ఫైనల్గా బిల్ చేయించడానికి అయితే వచ్చేసినాము. నేనైతే 3 to 3.5 రేంజ్లో అయిపోతుందని చెప్పేసి అనుకుంటున్నాను.
మా మిన్ను పాప మ్యాగ్నెటిక్ లెటర్స్ డాక్టర్ సెట్ తీసుకుందనమాట. అవి బిల్ చేయించడానికి కూడా అస్సలు ఇవ్వట్లేదు, మళ్ళీ తీసుకుంటే ఇస్తారో లేదో అని చెప్పేసి. తనకు అంత బాగా నచ్చేసినాయి అవి. ఫైనల్గా ఏదో ఒకటి చెప్పేసి బిల్ అయితే చేయించేసినాము. బిల్ నేను 3,500 అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తే అది 5,500 అయింది. నేను ఇంటి దగ్గర ఎంత ఫిక్స్ అయ్యి వచ్చినా కానీ అనుకున్న దానికంటే ఎక్కువే తీసుకున్నాను. మీకు కూడా ఇలానే జరుగుతుందా? జరిగితే తప్పకుండా కామెంట్ చేయండి. బిల్ చేసిన తర్వాత కూడా మా మిన్ను పాప డాక్టర్ సెట్ని నేను క్యారీ బ్యాగ్లో వేస్తా అన్నా కానీ అస్సలు ఇవ్వలేదు. ఇంటికి వెళ్ళే వరకు కూడా అట్లనే పట్టుకొని వచ్చిందనమాట. ఫైనల్గా మా షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. నా వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.